టేస్టీ క్యాబేజ్ వెజ్ మోమోస్ రెడీ అయిపోయాయి. మళ్ళీ ఫోల్డ్ చేసుకుందాం. ఫస్ట్ వన్, సెకండ్ స్టెప్ అండ్ ద థర్డ్ వన్. దట్స్ ఇట్. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు టేస్టీ టేల్స్. దిస్ ఇస్ ఝాన్సీ. సో ఈరోజు నేను మీకోసం తీసుకొచ్చిన రెసిపీ వెరీ హెల్తీ రెసిపీ అండి. పిల్లలు ఎప్పుడు మోమోస్ అంటారు కదా, ఈ మధ్యన మోమోస్ అనేవి చాలా ఫ్యాషన్ అయిపోయాయి. సో ఆ మోమోస్ని హెల్తీ వేలో ఎలా చేయాలో ఈరోజు చూద్దాం. సో దానికోసం మన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూసేద్దాం. ఈరోజు మన మెయిన్ హీరోయిన్ ఈ అందమైన క్యాబేజ్. మోమోస్కి ఈ క్యాబేజ్ యొక్క లీవ్స్ని వాడతాము. సో క్యాబేజ్ లీవ్స్ని యూజ్ చేసి మనం మోమోస్ చేద్దాం, అది కూడా వెజ్ స్టఫింగ్తో. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటంటే ఆనియన్స్, క్యాప్సికమ్ 1 పీస్, అలాగే క్యారెట్, పన్నీర్ అండ్ ఆనియన్స్ అనమాట. క్యాబేజ్ ఆకుల్ని ఒకసారి చక్కగా బ్లెంచింగ్ చేసుకుందాం. ఇప్పుడు దానికోసం కొంచెం నీరు పెట్టుకోండి. ఒక 2-3 లేయర్స్ అన్ని తీసేయాలి. ఫస్ట్ 2-3 లేయర్స్ తీసాక ఇప్పుడు అనుకుంది కదండి, ఈ ఆకుని జాగ్రత్తగా ఇలా తీసుకురండి. జాగ్రత్తగా కట్ అవ్వకూడదు, కట్ అవ్వకూడదు అంతే. చూడండి, ఇలా అన్నీ తీసేసుకోవాలి. మనం ఏమాత్రం తీసుకున్నాం ఇలా ఇవన్నీ కూడా చూడండి. ఇప్పుడు మనం ఒక్కొక్క ఆకుని బ్లెండ్ చేస్తాం. వాటర్ ఫ్లేమ్ ఆఫ్ చేసి జస్ట్ జాగ్రత్తగా విరిగిపోకూడదు, జస్ట్ అంతే, సాఫ్ట్ అవ్వాలంతే. ఇలా ఒక 1 సెకండ్ నుంచి తీసేయాలి, అంతే, అయిపోయింది. చూడండి, చాలా సాఫ్ట్ అయిపోయాయి మనం బ్లెండ్ చేశాక. ఇప్పుడు ఈ పార్ట్ని తీసేయాలి, ఎందుకంటే మనం ఫోల్డ్ చేసుకోవాలి కదా, కొంచెం వేడిగా ఉన్నాయి. ఫస్ట్ ఈ ప్రాసెస్ చేశాక మనం స్టఫింగ్ ప్రిపేర్ చేయాలి. చూడండి, ఇలా కొంచెం జాగ్రత్తగా తీసేయాలి, అప్పుడు ఈజీగా ఫోల్డ్ అవుతుంది. ఇప్పుడు దీన్ని చల్లార్చాలి. ఇప్పుడు ఈజీగా ఫోల్డ్ అవ్వడానికి మనం చల్లార్చుదాం వీటిని. ఇప్పుడు వెజిటబుల్స్ని కట్ చేసుకుందాం. ఇవి మనం బ్లెండ్ చేసుకున్న మన క్యాబేజ్ లీవ్స్ అన్నమాట. అలాగే పన్నీర్ స్టఫింగ్ కోసం మనం పన్నీర్ని ఇంత చిన్నగా చక్కగా చాప్ చేసుకోవాలి. అలాగే క్యాప్సికమ్ కొంచెం, అలాగే క్యాబేజ్ తురిమాను, అలాగే క్యారెట్, అలాగే ఆనియన్. వెజిటబుల్స్ ఫ్రై చేసుకుందాం ఫస్ట్. సో ఇక్కడ నేను ఒక 2 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ని యాడ్ చేస్తున్నాను. మోమోస్ యొక్క మొత్తం అవుటర్ లేయర్ మనం మైదాతో తయారు చేస్తారు కదా జనరలీ, బట్ ఇక్కడ మనం క్యాబేజ్ని తీసుకుంటున్నాం. ఇట్స్ హెల్తీగా ఉంటుంది, అలా మైదా కంటే ఎక్కువ టేస్టీగా ఉంటుంది. సో సింపుల్గా స్టెప్ బై స్టెప్ ఎలా చేయాలో చూద్దాం. ఓకే, సో ఫస్ట్ మనం ఆనియన్స్ యాడ్ చేసుకుందాం. నూనె బాగా వేడికింది. ఫ్రై అవ్వడానికి కొంచెం టైం పడుతుంది కాబట్టి క్యారెట్ వేసుకుందాం ముందు. ఒక 1/2 స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేస్తుంది, కచ్చపచ్చ దంచుకొని. ఇది కొంచెం ఫ్రై అయింది అనగానే మిగతా స్టఫింగ్ యాడ్ చేద్దాం. క్యాబేజ్ కూడా యాడ్ చేద్దాం. చూడండి, ఇక్కడ నేను క్యాబేజ్ ఎంత తీసుకున్నాను అని. తర్వాత క్యాప్సికమ్ కూడా యాడ్ చేద్దాం. ఇప్పుడు పార్షియల్లీ ఫ్రై అయిపోయాయి, ఇంకొంచెం ఫ్రై అవనిద్దాం, ఎందుకంటే మనం స్టీమ్ కుక్ కూడా చేస్తాం కదా మోమోస్కి. సో పన్నీర్ కూడా వేసుకుందాం. చూడడానికి భలే టేస్టీ కనిపిస్తుంది. ఎక్కువ ఆయిల్ వేయకూడదు, ఒక 1/2 స్పూన్ వరకు సాల్ట్ యాడ్ చేద్దాం, సరిపోద్ది. అలాగే పెప్పర్ పౌడర్ చూడండి, ఫ్రెష్గా గ్రైండ్ చేసా. చూడండి, మనం అసలు కారం వేయలేదు కాబట్టి కొంచెం ఎక్కువగానే వేసుకోండి. ఒక 1/2 స్పూన్ వరకు వేసాను. పెప్పర్తోనే బాగుంటుందండి, కారం కంటే పెప్పర్ వేసుకుంటేనే బాగుంటుంది. కాసేపు దీన్ని ఫ్రై అవనిద్దాండి. సో గైస్, ఇప్పుడు దీనిలో జీలకర్ర పొడి అవి వేసుకోవచ్చు, జీరా పౌడర్ అది. బట్ నేను ఇక్కడ యాడ్ చేసింది మ్యాగీ మసాలా. చాలా టేస్ట్ ఇస్తుందండి. సో ఇలాంటి చైనీస్ డిషెస్ అన్నింటికీ మ్యాగీ మసాలా చాలా బాగుంటుంది. సో అలాగే పొటాటో ఫ్రై కానీ, క్యారెట్ ఫ్రై కానీ, వాటికి కూడా చాలా బాగుంటుంది. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. మొత్తం అంతా వేసింది ఒక ప్యాకెట్. ఇంకా మీరు సాసెస్ అవి యాడ్ చేయాలంటే చెయ్యండి. ఫస్ట్ ఒక 10 మినిట్స్ వరకు మనం ఇదంతా ప్రాసెస్ అవుతుంది. సోసెస్ ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా క్లియర్గా డీటెయిల్గా మీకు డిస్క్రిప్షన్లో ఉంటాయి. డిస్క్రిప్షన్కి ఒకసారి వెళ్ళి మీరు చూస్తే
రెసిపీ అండ్ ఇంగ్రీడియంట్స్, క్వాంటిటీ, ఎవ్రీథింగ్ అక్కడ ఉంటుంది. ఒక్కసారి చెక్ చేయండి. అలాగే దీనికి రిలేటెడ్ రెసిపీస్ కూడా అక్కడ ట్యాగ్ చేస్తాను. ఆ రెసిపీస్ని కూడా ఒకసారి చూడండి అండ్ మీ సపోర్ట్ని నాకు అందించండి. ఇంకా మీకు ఏమైనా రెసిపీస్ ట్రై చేయాలనుకుంటే తప్పకుండా కామెంట్ బాక్స్లో చెప్పండి, అది చేసి చూపిస్తాను. ఓకే, సో చూడండి ఇలా ముద్దగా అయిపోతుంది కదా, దట్ మీన్స్ ఇట్స్ రెడీ. చూడండి ఇప్పుడు దీన్ని చల్లారనిద్దాం. చల్లార్చుకున్నాక చక్కగా చల్లగా అయిపోయింది. ఇప్పుడు దీన్ని మనం ఇక్కడ చిన్న చిన్న పాకెట్స్ లాగా చక్కగా ఫోల్డ్ చేసుకుందాం. స్టఫింగ్ ఎంత వేస్తున్నాము చూడండి, తీసుకున్నాం కదా. ఇప్పుడు దీన్ని ఎలా స్టఫ్ చేద్దాం చూడండి. ఫస్ట్ ఇలా ఫోల్డ్ చేసుకోండి, తర్వాత ఇది ఇక్కడ ఫోల్డ్ చేయండి ఇది. ఓకే, తర్వాత అంతే అంతే. స్టఫింగ్ తక్కువ ఇష్టం అయితే తక్కువ పెట్టుకోండి. సో ఇక్కడ చూడండి తక్కువ పెట్టి చూద్దాం ఇప్పుడు. సో ఈ మాత్రం చాలు, ఆకు సైజు బట్టి చూసుకోండి. రెడీ, మళ్ళీ ఫోల్డ్ చేసుకుందాం. ఫస్ట్ వన్, సెకండ్ స్టెప్ అండ్ ద థర్డ్ వన్, దట్స్ ఇట్. ఇక్కడ ఇలా పెట్టుకోండి, ఇలాగే ఉంచుకోవాలి, ఇటువైపు పెట్టకూడదు. సో ఇలా మిగతావన్నీ చేసేస్తాను. సో గైస్ చూడండి, మన క్యాబేజ్ మోమోస్ రెడీ అయిపోయాయి. బాగున్నాయి కదా చూడడానికి. కొంచెం నీరు వేడెక్కాలి. ఇప్పుడు ఇడ్లీ రేక్లో లేదా స్టీమర్లో కానీ ఇలా ఒక్కొక్కటి పెట్టేసుకోండి. కింద ఒక ప్లేట్ పెట్టుకొని దానిపైన ఈ ప్లేట్ పెట్టేసుకొని దానిలో ఇది పెట్టేసుకోండి. పెట్టి 10 minutes ఉడికిస్తే చాలు. చూడండి మన వేడి వేడి క్యాబేజ్ వెజ్ మోమోస్ రెడీ అయిపోయాయి. లేతగా ఉండాలి, పెద్ద లీవ్స్ ఉండాలి. అలాగే స్టఫింగ్లో కూడా వీలైనంత ఎక్కువ వెజిటబుల్స్ని యాడ్ చేసుకోండి. స్టఫింగ్ ఫ్రై చేసుకున్నప్పుడు మీరు ఆయిల్ తక్కువ వేసుకోండి, అంత బాగుండదు. ఛానల్లో ఉన్న అన్ని రెసిపీస్ కూడా ఆల్మోస్ట్ హెల్దీ వెర్షన్లో చేశాను. సో ఈ మోమోస్ని మనం టమాటో కెచప్తో సర్వ్ చేసుకుంటే బాగుంటుంది. మళ్ళీ మన టేస్టీ క్యాబేజ్ వెజ్ మోమోస్ రెడీ అయిపోయాయి. మరి మీకు ఈ రెసిపీ నచ్చిందా? నచ్చితే కనుక ఎలాంటి మంచి రెసిపీస్ కోసం మీరు చేయవలసిందల్లా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయటం. సో ఇప్పుడు దీన్ని టేస్ట్ చేసి చూద్దాం. చక్కగా డిప్ చేసుకోండి. డిప్ చేసుకొని అబ్సల్యూట్లీ అమేజింగ్గా ఉందండి. సో ఇవి నేను తింటూ ఉంటాను. మీరైతే తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేయండి. పిల్లలు చాలా ఇష్టపడతారు అండ్ హెల్దీ కూడా. And this is today's video guys. See you in another video. Till then, bye bye, take care and thank you for watching.